దివికెగిసిన మరో తార త్రినేని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటి పవిత్ర జయరాం గారు ఈ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. పవిత్ర గారిది స్వస్థలం కర్ణాటకలోని మండ్య గ్రామం కాగా, పవిత్ర జయరాం గారు కన్నడలో ప్రసారమైన కామెడీ సిరీస్ రోబోట్ ఫ్యామిలీతో తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేశారు. అలానే సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించడం దగ్గర నుంచి తానే సీరియల్స్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ గా నటించే వరకు అంచెలంచెలుగా ఎదిగారు. ముఖ్యంగా త్రినేని సీరియల్లో తిలోత్తమ పాత్రలో పవిత్ర గారు నటించి మంచి ఆదరణ పొందడమే కాకుండా తెలుగు సీరియల్స్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. 3 రోజుల క్రితం షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు డ్రైవర్ తో కలిసి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఈ క్రమంలోనే పవిత్ర గారు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని సేరుపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకోగా, కారులో ప్రయాణిస్తున్న పవిత్ర జయరాం గారు తుది శ్వాస విడిచారు. అలానే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇలా 35 సంవత్సరాలకే చిన్న వయసులోనే పవిత్ర జయరాం గారు దుర్మరణం పాలవటం ఆ అభిమానులను ఎంతగానో షాక్ గురి చేసింది. అలానే జీ తెలుగు యాజమాన్యం కూడా తిలోత్తమగా ఇంకెవరిని ఊహించుకోలేమంటూ పవిత్ర జయరాం గారి మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటంటూ ఆమె కుటుంబానికి తామందరూ అండగా ఉన్నామంటూ పవిత్ర జయరాం గారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పవిత్ర గారి తోటి నటీనటులందరూ సామాజిక మాధ్యమాల ద్వారా పోస్ట్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు పిడగాడ సానుభూతిని తెలియజేస్తున్నారు.